వెల్కమ్ టు sakshaeducation.com. MCQs చదవడమో లేదంటే చదువుకుంటూ వెళ్తుంటారు. ఇప్పుడు డిస్క్రిప్టివ్లో రైటింగ్ స్కిల్స్ అనేది చాలా అవసరం. పెంచుకోవాలంటే రైటింగ్ స్కిల్స్ సబ్జెక్ట్ నేర్చుకునే టప్పుడే ఈ అనలిటికల్ స్కిల్స్తో ఆ రకంగా మనం నేర్చుకుంటే చాలా బాగుంటుందండి. బట్ ఎప్పటి నుంచో గ్రూప్ 2 ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ అయి ఉండటం వల్ల సిలబస్ అనేది రెస్ట్రిక్ట్ చేయడం వల్ల చాలామంది గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ బేస్లోనే చదివి ఉంటారు. కానీ ఆల్రెడీ నాలెడ్జ్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాలిటీ తీసుకున్నాం అనుకోండి, అందరికీ ప్రియాంబుల్ అంటే తెలుసు, ఫండమెంటల్ రైట్స్ అంటే తెలుసు, ఫండమెంటల్ డ్యూటీస్ అంటే తెలుసు, అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే తెలుసు, స్టేట్ లెజిస్లేచరు, సెంట్రల్ లెజిస్లేచరు, అలాగే ఈ కాన్స్టిట్యూషనల్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, అలాగే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, లోకల్ గవర్నెన్స్, ఇది అందరికీ తెలుసు. గ్రూప్ 1 అభ్యర్థులకి, గ్రూప్ 2 అభ్యర్థులకి దీని బేస్ గురించి తెలుసు. కానీ గ్రూప్ 2 అభ్యర్థులకి అనలిటికల్గా ప్రజెంట్ చేయాలి, ఆ కంటెంట్ మీద రాయాలి అంటే దీని గురించి మల్టిపుల్ డైవర్స్ థింకింగ్ అనేది చాలా అవసరం. సో ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రియాంబుల్ సంబంధించి ఎన్ని రకాల కేసులు ఉన్నాయంటే గ్రూప్ 2 వాళ్ళకి ఆల్రెడీ సిలబస్లో ఉంటుంది. కానీ ప్రియాంబుల్కి సంబంధించి ఈ కేశవానంద భారతి కేసు కావచ్చు, మినర్వా మిల్స్ కేసు కావచ్చు, ఈ కేసెస్ గురించి మనం రాయాలి అంటే అక్కడ అనలిటికల్ స్కిల్స్ కావాలి మనకి. ఎందుకంటే ఏ పరిస్థితిలో ఈ కేసు రావడం జరిగింది, ఏ పరిస్థితిలో జడ్జిమెంట్స్ ఏ రకంగా వచ్చాయి, దానికి అనుగుణంగా మన కాన్స్టిట్యూషన్ వేరియస్ అమెండ్మెంట్స్ ఎలా జరిగాయి, సో సోషలిస్ట్ అలాంటి పదాలు మనం మళ్ళీ ప్రియాంబుల్లో ఎందుకు చేర్చాం, దానికి బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకోవాల్సి వస్తుంది. బట్ అది మినిమల్ టైం. గ్రూప్ 2 అభ్యర్థి కనుక గ్రూప్ 1 అంశాలు కనుక మళ్ళీ నేర్చుకోవాలనుకుంటే ఇట్ టేక్స్ ఓన్లీ మినిమం టైం. దాని గురించి ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. అనలిటికల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కాన్సెప్చువల్ రైటింగ్కి అవసరమైన సిచ్యువేషన్స్, టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వెరీ తక్కువ టైం ఇన్వెస్ట్ చేసి మ్యాక్సిమం అవుట్పుట్ అనేది స్టూడెంట్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది.